అందరూ ఫేక్ అని అంటారు, కానీ మొన్న నేను ఒకదాన్ని నా కళ్ళారా చూశాను. అవి నిజంగానే ఉన్నాయి. వామ్మో, నాకు చూడాలనే ఉంది. అరే, నా జీవితంలో మొదటిసారిగా నువ్వు సయాసే కాకుండా ఇంకొకళ్ళతో ఇంతసేపు మాట్లాడాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది బాగుంది. పోకరన్, నువ్వు భలేవాడివిరా. నీకు చాలా విషయాలు తెలుసు. నీలాంటి ఫ్రెండ్ నాకు కావాలని అనుకున్నాను. ఏంటి ఫ్రెండ్? అయితే మన ఫ్రెండ్స్ కాదా? షాకింగ్ గా ఉంది, బాధగా ఉంది. నేను మామ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నావు. అలాంటప్పుడు మామ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్సే కదా. నన్ను క్షమించు, నేను ఎందుకు పనికిరాని వాడిని. అలా మాట్లాడకని ఎన్నిసార్లు చెప్పాను? ఏమైంది నాకు చెప్పు. దాని గురించి నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు మామ కూడా నన్ను దూరం పెడుతోంది. వీడి గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చూస్తుంటే మంచివాడిలాగే ఉన్నాడు, కానీ నేనే. వావ్ 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 వావ్! ఈ ప్రాంతంలో చాలా హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. మా నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేసేవారు. మీ నాన్న ఇక్కడ టీచర్ గా పనిచేసేవారా? దగ్గరలో ఉండే కాలేజీలో వాల్కనోస్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. అందుకని మేమందరం ఇక్కడికి రావాల్సి వచ్చింది. వాల్కనో ఉంది అంటే మనకి ప్రమాదం ఏం లేదుగా? చివరిగా 200 సంవత్సరాల క్రితం ఆ అగ్నిపర్వతం బద్దలైందట. ఆ తర్వాత అటువంటిదేమీ జరగలేదట. అక్కడికి వెళ్ళాలి. అంత దూరమా? సచ్చింది గొర్రె. త్వరగా రండి. ఇంకా కొంచెం దూరమే. త్వరగా రండి. ఎటువైపు? సరే చెప్పు మామో, నీ కంటికి విచిత్రమైన ఔరా కనిపిస్తోందా? ఇంటి పెళ్లి సుబ్బి చౌక్ వచ్చినట్టుందిరా. నిజానికి నాకేం కనపట్టలేదు, అంతా నార్మల్ గానే ఉంది. ఏంటి నిజంగానా? కానీ మిగతా వాళ్ళందరూ ఇది చాలా ప్రమాదకరమైనదని చెప్పారు. నేను ముందు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, దాహంగా ఉంది. ఏంటి నీకు నిజంగానే ఏది కనిపించట్లేదా? నిజంగానే కనపట్టలేదురా. మీ సయాసే నా వల్ల కావట్లేదు. ఓకరా నటు చూస్తున్నావేంటిట్రా? వస్తున్నాను.